హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము తిరుపతిలో ఉన్న వాళ్ళ కోసం ఒక కొత్త మూవీ థియేటర్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. డాల్బీ అట్మాస్ 7.1 సౌండ్ సిస్టంతో ఈ థియేటర్ని ఈరోజైతే ఓపెన్ చేస్తున్నారు. మరి ఈ థియేటర్కి సంబంధించిన విశేషాలనే ఈ వీడియోలో మనం అయితే చూడబోతున్నాము. సో థియేటర్ ఎలా ఉంది, థియేటర్ లోపల సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది, టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయి అన్న కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాము. సో ముందుగా మనం థియేటర్కి సంబంధించినటువంటి పేరు ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే పళని పిక్చర్ ప్యాలెస్. సో ఈ పేరు గురించి తిరుపతిలో ఉన్నటువంటి చాలామందికి ముందే తెలిసి ఉంటుంది. అది ఎలాగంటే యాక్చువల్గా ఈ థియేటర్ అనేది ఇప్పుడు మనకు కొత్తగా రెడీ చేసి ఓపెన్ చేయడం లేదు. కాకపోతే ఇది ఆల్రెడీ ఉన్న థియేటర్ని రెనోవేట్ చేసి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నారు, రీఓపెన్ అనమాట. సో ఈ పళని పిక్చర్ ప్యాలెస్ అనేది తిరుపతిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ థియేటర్, ఓల్డెస్ట్ థియేటర్ అని చెప్పొచ్చు. సో ఈ థియేటర్ని రెనోవేట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారంటే చాలామంది ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామనేసి వెయిటింగ్లో అయితే ఉంటారు. నేను కూడా అలా వెయిట్ చేసి సో థియేటర్ ఓపెన్ చేసిన రోజే ఇక్కడికి వచ్చాను. సో థియేటర్కి వెళ్ళి థియేటర్ లోపల ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా నేను మీకైతే చెప్తాను. సో ముందుగా ఇక్కడ పళని థియేటర్లో రెనోవేషన్ విశేషాల గురించి చూసుకున్నట్లయితే బయట మాత్రం పళని థియేటర్కి సంబంధించినటువంటి కంప్లీట్గా లుక్ అయితే మార్చేశారనమాట. సో ఈ థియేటరు రెనోవేషన్కి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చూసుకుంటే మాత్రం చాలా మార్పులే చేసినట్టున్నారు. సో ఎవరైతే ముందుగా ఈ థియేటర్ని చూసుంటారో వాళ్ళు కనుక ఇప్పుడు వచ్చి చూసినట్లయితే అరే కంప్లీట్గా చేంజ్ చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బుకింగ్ కౌంటర్ కూడా ఇంతకుముందు ఈ విధంగా అయితే లేదు, చాలా చిన్నదిగా ఉండింది. దీన్ని కూడా మార్చేశారు. అలాగే బయట కూడా ఈ స్పేస్ అంతా కూడా చాలా బాగా అయితే నీట్గా రెడీ చేశారు. ఈ గేట్ మాత్రం సేమ్ అలాగే ఉంది, ఏమీ మారలేదనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బాక్స్ ఆఫీస్ బుక్ మై షో ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈరోజు ఓపెనింగ్కి వేస్తున్న సినిమా వచ్చేసి డబుల్ స్మార్ట్ అయితే దీంట్లో వేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు కౌంటర్లో బుకింగ్ టైమింగ్, షో టైమింగ్ ఉంది. అలాగే పేమెంట్స్కి మనం ఇక్కడ గూగుల్ పే, ఫోన్పే కూడా చేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకి ఇందులో వేస్తున్నటువంటి మూవీ వచ్చేసి డబుల్ స్మార్ట్ మూవీని అయితే వేస్తున్నారు. టికెట్స్ అయితే ఆన్లైన్లో కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పళని పిక్చర్ ప్యాలెస్కి సంబంధించినటువంటి మిగిలిన విశేషాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క కంప్లీట్గా మొత్తం చేంజ్ చేశారనమాట. లోపల కూడా చాలా చేంజెస్ చేశారనేసి చెప్పున్నారు. సౌండ్ సిస్టమ్ వచ్చేసి 7.1 డాల్బీ అట్మాస్ అయితే పెట్టారని చెప్పారు. లోపలికి వెళ్ళి సౌండ్ ఎలా ఉంది అనేసి అయితే విందాము. సో ఇప్పుడైతే మనల్ని లోపలికి అలౌ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్లైన్ కౌంటర్లో, ఆన్లైన్ కౌంటర్లో టికెట్లు తీసుకున్న తర్వాత ఇక్కడ చెకింగ్ అయితే ఉంది. మీ లగేజ్ ఏమైనా తెస్తే బయట పెట్టుకునే దానికి కౌంటర్ ఉంది, అక్కడైతే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందని చూద్దాం. సో ఇప్పుడైతే థియేటర్ లోపలికి వచ్చేసాము. మరి థియేటర్ లోపల ఎలా ఉంది అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సోఫా లాగా రిక్లైనర్స్ అనేటివి పెట్టడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు తిరుపతిలో ఫస్ట్ టైం పెట్టారు. ఈ విధంగా మనకు 2 లైన్లు అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు కూర్చొని చూస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనకు సైడ్ వాల్స్కి ఉన్నటువంటి డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్ వాల్స్కి చేసిన డిజైన్ మాత్రం చాలా చాలా బాగుందని చెప్పచ్చు. ఆ లైటింగ్ కానివ్వండి, ఆ కలర్ గ్రేడింగ్ కానీ బాగుంది. అలాగే మనకు కింద చూసుకున్నట్లయితే ఈ కలర్ గ్రేడింగ్ కూడా బాగుందని చెప్పచ్చు. సో ఈ కలర్ గ్రేడింగ్ మనకు ఎల్లో కలర్లో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో సైడ్ వాల్స్కి ఉన్నటువంటి ఈ లైటింగ్ కనుక చూసుకున్నట్లయితే మన కలర్ గ్రేడింగ్ వచ్చేసి రెడ్డిష్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు వైట్ లైట్స్ అలాగే బ్లూ కలర్ బార్డర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనం లోపలికి వచ్చి చూసిన తర్వాత చాలా నీట్గా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారనేసి అనిపిస్తుంది. ఆ డిజైనింగ్ అయితే చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఆ కలర్ గ్రేడింగ్ మాత్రం బాగుంది. ఆ లైట్స్కి మధ్యలో మనకు ఆ యొక్క స్పీకర్స్ అనేటివి రావడం జరిగింది. అలాగే కింద చూసుకున్నట్లయితే ఈ డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది. మనకు సీట్ కలర్స్ వచ్చేసి రెడ్లో ఉన్నాయి, ఈ లైటింగ్ వచ్చి ఎల్లో ఉంది. సో 2 కలిపి మనకు చూడడానికి లుక్ బాగుంది. సో అలాగే మనకు సీట్ నెంబర్ చూసుకోవడం కోసం వీలుగా అయితే లైటింగ్ కూడా పెట్టారు. సో ఇక్కడ PPP అని ఉంది, అంటే పళని పిక్చర్ ప్యాలెస్ అనేసి థియేటర్ నేమ్ ఉంటుంది. అలాగే సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే, అరేంజ్మెంట్స్ అయితే బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కుషన్ కనుక చూసుకున్నట్లయితే బాగుంది.
పైనుంచి లాస్ట్ వరకు సేమ్ ఒకే విధంగా అయితే డిజైన్ చేశారు. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి సౌండ్ విందాము, మెయిన్ సౌండ్ ఎలా ఉందని చూడండి. సో ఇప్పుడు మీరు సౌండ్ విన్నారు, అలాగే పిక్చర్ క్లారిటీ కూడా చూశారు. నేను థియేటర్లో కూర్చొని సినిమా చూశాను. సో పిక్చర్ క్లారిటీ ఓకే, స్క్రీన్ మాత్రం కొంచెం చిన్నదిగా ఉందనిపించింది, కానీ సౌండ్ మాత్రం అదిరిపోయింది. డాల్బీ అట్మాస్ 7.1 సౌండ్ సిస్టము క్రిస్టల్ క్లియర్గా ఉంది. థియేటర్లో సౌండ్ కోసమే మళ్ళీ సినిమా వచ్చి చూడాలనుకుంటున్నాను. మీరు చూస్తే మీరు కూడా అదే మాట అంటారు, సౌండ్ మాత్రం అదిరిపోయింది. సో నెక్స్ట్ ఈ పళని థియేటర్ అనేది తిరుపతిలో కనుక చూసుకున్నట్లయితే చాలా ఓల్డ్ థియేటర్ అనమాట. ఒక 40-50 సంవత్సరాల చరిత్ర ఉంటుంది దీనికి. ప్రతి ఒక్క హీరో సినిమా ఇక్కడ రిలీజ్ అయ్యి ఉంటుంది. అందులోనూ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ పళని థియేటర్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి తమిళ్ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. తమిళ్ సినిమా రిలీజ్ అయిందంటే అది ఖచ్చితంగా ఈ పళని థియేటర్లో వేయాల్సిందే. ఆ విధంగా పళని థియేటర్ అనేది చాలా ఫేమస్. తిరుపతిలో ఉన్నటువంటి తమిళ్ వాళ్ళందరూ ఏదో ఒకసారి ఈ థియేటర్లో వచ్చి సినిమా చూసుంటారనమాట. సో అటువంటి వాళ్ళ కోసం మళ్ళీ ఇదైతే రీఓపెన్ చేశారు. క్యాంటీన్లో కనుక చూసుకున్నట్లయితే రేట్స్ కార్డు కూడా మనకు రాసి పెట్టారు. రేట్లు అయితే ఓకే, పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయనేసి అనిపించింది. సో నేనైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను, కిన్లే వాటర్ బాటిల్. ఈ కిన్లే వాటర్ బాటిల్ వచ్చేసి 25 రూపీస్ తీసుకున్నారనమాట. ఓకే, రీజనబుల్గా ఉందని చెప్పచ్చు. సో ఈ పళని థియేటర్ మనకు తిరుపతిలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి థియేటరు. దీంతో పాటు ఉన్నటువంటి చాలా థియేటర్లు మెయింటెనెన్స్ చేయలేక మూసేసి అక్కడంతా అపార్ట్మెంట్లు కట్టేశారు. కానీ వీళ్ళు థియేటర్ మీద ఉన్న అభిమానంతో మళ్ళీ దీన్ని రెనోవేషన్ చేసి రీఓపెన్ చేసి మన కోసం అయితే థియేటర్ని ఓపెన్ చేశారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా వచ్చి మూవీని చూడండి. సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, అదిరిపోయింది. అలాగే థియేటర్లో ఉన్నటువంటి సీటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 3 క్లాసులు ఉన్నాయి. రేట్స్ వచ్చేసి 170 రూపీస్, 120 రూపీస్గా ఉంది. మీరు సీట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎంత వీలైతే అంత దూరంగా అయితే బుక్ చేసుకోండి. మరీ దగ్గరగా చేసుకున్నారంటే మాత్రం కూర్చొని చూడలేరు. నేనైతే ఎఫ్ లైన్లో బుక్ చేసుకున్నాను. అక్కడ కూర్చొని చూస్తే నాకు కొంచెం మెడ నొప్పి వచ్చింది. అది కొంచెం వీళ్ళు అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో మీరు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎంత వీలైతే అంత దూరంగా అయితే బుక్ చేసుకోండి, మీకైతే బాగుంటుంది అనమాట. సో తిరుపతిలో ఉన్నటువంటి పళని పిక్చర్ ప్యాలెస్ని రెనోవేషన్ చేసి రీఓపెన్ అయితే చేశారు. కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో పాత థియేటర్ని చూసిన వాళ్ళు ఈ థియేటర్ కనుక చూసినట్లయితే ఆ పాత థియేటర్ అయినా ఇది అన్న విధంగా అయితే చేంజ్ చేశారు. లోపల లుక్ అయితే కంప్లీట్గా చేంజ్ చేశారు. మీరు చూస్తున్నారు ఏ విధంగా ఉంది అనేసి. అలాగే స్పీకర్స్, హూపర్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక 40-45 ఉంటాయి. సో డాల్బీ అట్మాస్ 7.1 సౌండ్ సిస్టమ్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. సౌండ్ కోసమే మళ్ళీ థియేటర్కి వచ్చి మూవీ చూడొచ్చు, ఆ విధంగా అయితే ఉంది. సో ఇటువంటి థియేటర్స్ తిరుపతిలో వచ్చినప్పుడు చూసి దీన్ని కనుక ఎంకరేజ్ చేస్తే ఇంకా థియేటర్స్ మంచివి తిరుపతిలో రావడానికి అవకాశం ఉంటుంది. సో మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.